చంద్రబాబు నాయుడు ఏపీకి లాభం జరిగే విధంగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్న లాలూచి ఏమిటి అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రావడం తప్ప చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, తమ్మిళ్లపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు జలదోపిడిని అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి పేపర్ పులయ్యారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా బొల్లంపల్లిలో 150 టీఎంసీలతో రిజర్వాయర్ కడుతున్నారు. బొల్లంపల్లితో నల్లమల్ల అడవులు మునుగుతున్నాయి. ఢిల్లీకి వెళ్లి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి గిన్నీస్ రికార్డు సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీకి ఒక్కసారి బీసీ బిల్లు ఆమోదంపై లెటర్ ఇవ్వలేదు అని కవిత గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే వందలాది బీసీలతో నామినేషన్స్ వేయిస్తామని ప్రకటించారు. బీసీపై వికసిత్ యాత్రలు ఎవరి కోసమని ప్రశ్నించారు. బీసీ బిల్లు బంతి బీజేపీ కోర్టులో ఉంది. జూలై 17వ తేదీన రైలు రోకో చేస్తాం. తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చే వాళ్ళు ప్రయాణం వాయిదా వేసుకోండి అని కవిత సూచించారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి, గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్నని మాట్లాడతలేరు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1-2 లెక్కలు రాసిండ్రు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది? చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.